అసలు మన దేశంలో రైతుల ఆదాయాలు ఎలా ఉన్నాయని ఇప్పుడు మీకు వెంటనే ఒక డౌట్ రావచ్చు. ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడిన వారిపై ఒక సర్వే చేసింది. ఆ సర్వే ప్రకారం మన దేశంలో ఒక రైతు కుటుంబం యొక్క సగటు నెలవారీ ఆదాయం 10,218 రూపాయలు. అంటే సంవత్సరానికి 1,22,616 రూపాయలు. ఇది అత్యధికంగా ఉన్న రాష్ట్రం మేఘాలయ. అక్కడి రైతుల సగటు ఆదాయం నెలకు 29,348 రూపాయలు. రైతుల ఆదాయం అన్నిటికంటే తక్కువగా ఉన్న రాష్ట్రం జార్ఖండ్. అక్కడ రైతు ఆదాయం నెలకు కేవలం 4,895 రూపాయలు మాత్రమే. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రైతు సగటున నెలకు 10,480 రూపాయలు సంపాదిస్తున్నాడు. అదే తెలంగాణలో అయితే ఒక రైతు సగటు ఆదాయం నెలకు 9,403 రూపాయలు. అంటే మన దేశం యొక్క సగటు కంటే కూడా తక్కువ. మరి వీరు రైతు బంధు డబ్బులు లెక్క పెట్టారా లేదా అనేది తెలియదు. దీనికి పొంతలేని విషయం ఒకటి చెప్పాలంటే మన దేశంలో తలసరి ఆదాయం చాలా ఎక్కువగా, అంటే సంవత్సరానికి 3 లక్షల రూపాయల తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ. అలాంటప్పుడు రైతుల ఆదాయం ఎందుకు తక్కువగా ఉంది అన్నది ఇప్పుడు మీకు కొత్తగా వస్తున్న ఒక సందేహం. మీకు ఇంకొక విషయం తెలుసో లేదో, తెలంగాణలో 1 ఎకరానికి 1 కోటి రూపాయలు సంపాదించే వారు కూడా ఉన్నారు. అంటే ధనికులైన రైతులు తెలంగాణలో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు మన దేశంలో ఉన్న టాప్ 10 అత్యంత ధనికులైన రైతుల వివరాలు చూద్దాం. ఇందులో లిస్ట్ మొత్తం వెతికినా కూడా మీకు తెలంగాణ పేరు కనబడదు. పోనీ ఆంధ్రప్రదేశ్, అది కూడా లేదు. సరే, మన పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు, కేరళ వారి పేర్లు కూడా ఎక్కడా కనపడవు. బావిలో కప్పలాగా ఆలోచించే మనం ఇప్పటిదాకా వ్యవసాయంలో మనమే పొడి చేస్తున్నామని అనుకుంటున్నాం. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎకరాకు 1 కోటి రూపాయల ఆదాయం వస్తున్న సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా వ్యవసాయంలో? ఒక హిందీ టీవీ షోలో వ్యవసాయం గురించి ఒక చార్టర్డ్ అకౌంటెంట్తో డిబేట్ జరుగుతూ ఉంటుంది. అందులో ఆ చార్టర్డ్ అకౌంటెంట్ ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలని చెప్తూ వ్యవసాయం ద్వారా సంపాదించే డబ్బుపై ఇన్కమ్ ట్యాక్స్ వేయాలని సలహా ఇచ్చాడు. అది విని హోస్ట్ కోపంగా చూసి, మీకేమైనా పిచ్చి పట్టిందా, రైతు లేకుండా వ్యవసాయం లేకుండా మీరేం తింటారని అడిగింది. అప్పుడు ఆ చార్టర్డ్ అకౌంటెంట్ ఒక దిమ్మ తిరిగే వాస్తవాన్ని బయటపెట్టాడు. అదేంటంటే